వడ్డీలలో కాదు 2,05,00,000 రూపాయలు నంది సర్కిల్ నుంచి బాలాజీ సర్కిల్ వరకు టెక్నికల్ శాంక్షన్ కూడా అయిపోయింది మేడం. కనీసం చెట్టు కొట్టి గ్రావెల్ కి 10 లక్షలు పెట్టాము, గ్రావెల్ కి 10 లక్షలు పెట్టాము. మా వరకు పెట్టడం లేదు. ఒక చిన్న కన్వర్ట్ అయిపోయింటే ఇక్కడ 6 నెలల నుంచి రిపోర్ట్ చేస్తా ఉంటే కన్వర్ట్ చేయడం లేదు. ఎందుకు ఈ పార్షాలిటీ ఎందుకు చూపిస్తా ఉన్నారు? వాడు కదా ట్యాక్స్ కట్టడం లేదా, కౌన్సిలర్ కదా, ఎందుకు నా వాటిలో చేయలేదు? 50 నా బ్లాక్ కాబట్టి ఈ వర్క్ కంప్లీట్ చేద్దామని చూపించమనండి. కమిషనర్ గారు మన 5,800 రూపాయల యాక్షన్ ఇస్తాము, పేపర్ ప్రకటిస్తామన్నారు. ఇంతవరకు లేదు. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లో కొత్తగా వేసిన చెట్లు ₹1,00,000 అవినీతి జరిగింది. దాన్ని తీర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విధంగా తప్పించుకోవడం పద్ధతి కాదు. ఈ రోజు పరిగి బస్ స్టాండ్ లో మున్సిపల్ కాంప్లెక్స్ కొత్తగా వేసిన చెట్లు అవినీతి జరిగింది. దానిపైన కమిషనర్ గారు కౌన్సిల్ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏ రకంగా షెడ్లు నిర్మిస్తారు? 6 15 ఇంటూ 10 18 షెడ్లు వేస్తే ఈరోజు 24 షెడ్లు వేసుకున్నారు. వాళ్ళతో కుంభక్కపై డబ్బులు తీసుకొని అవినీతి చేసి ఇవాళ పేపర్ తీయకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా, యాక్షన్ లేకుండా డైరెక్ట్ గా ఇస్తారా? ఏ మున్సిపాలిటీ ఎవరి అప్పటి కట్టు మున్సిపాలిటీ పైన మేము న్యాయ పోరాటం చేస్తాము. షాపింగ్ కాంప్లెక్స్